సో నేను లోపలికి గుళ్ళ లోపలికి అయితే వెళ్ళలేదు. సో లోపలికి కెమెరాలు నాట్ అలౌడ్ అని. సో నేను టెంపుల్లోకి వెళ్ళవలసిన వాళ్ళు అట్లా ఎంట్రన్స్ నుంచి మా స్ట్రైట్గా వచ్చే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ పైకి ఎక్కితే డైరెక్ట్ టెంపుల్లోకి రావచ్చు. మొత్తం డబ్బులు అమౌంట్ చేసిన వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి ప్రారంభోత్సవం వచ్చేసి 27/4/2016 అయితే ఈ శిలాని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రసాద్ స్మార్టీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బాణగుట్ట. సో ఈరోజు వచ్చేసి నేను బాణగుట్టకు రావడం అయితే జరిగింది. సో బాణగుట్ట వచ్చేసి ఎక్కడ ఉందంటే మన కడప జిల్లా పులివెందుల తాలూకా. సో మనకు సింహాద్రిపురం మండలం దగ్గర నుంచి మనకు అహోబిలం గ్రామంలో బాణగుట్ట అయితే ఉంది. సో దీన్ని చూడడానికి అనేకులు చాలా చోట్ల నుంచి వస్తూ ఉంటారు. సో దీని హిస్టరీ వచ్చేసి 26/8/2004 అయితే దీని ప్రారంభోత్సవం జరిగింది. సో దీని ఇంతకుముందు ఉన్నది. సో ఇది ప్రారంభోత్సవం మాత్రం జరిగింది. సో ఇక్కడ నుంచి చాలా కాశీనాథ భక్తులు అందరూ వస్తూ ఉంటారు. సో వచ్చేసి మనకు బాణగుట్టకు రావే ప్రదేశంలోనే మనకు దేవరకోన కూడా ఉంది. సో దేవరకోన వచ్చేసి మనకు తొండూరు మండలం వస్తుంది. సో ఇది బాణగుట్ట వచ్చేసి మనకు సింహాద్రిపురం మండలం వస్తుంది. సో మనకు రెండు మండలాలు పక్కలు ఉన్నాయి. సో డిఫరెన్స్ వచ్చి మనకు తొండూరు మండలానికి ఇక్కడికి వచ్చేసి మనకు అహోబిలం మీదుగా ఇక్కడికి బాణగుట్టకు రావచ్చు. సో ఇక్కడికి వచ్చేసి 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అక్కడికి వచ్చేసి మనకు 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకటే ట్రిప్లో 2 కంప్లీట్ చేసుకోవచ్చు. సో మొత్తం అయితే మొత్తం ఇక్కడ లోపలన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. మొత్తం లోపల ఏమేమి ఉన్నాయి, సో ఇక్కడ అన్నదాన కార్యక్రమం మొత్తం ప్రతి వీడియో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం పూర్తిగా అయితే చూడండి. సైకిల్ వచ్చి ఆ సైడ్ పెట్టుకోవాలి మనం ఎడ్జ్లో. అక్కడ పెట్టుకుని లోపల ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ కనిపించేది భోజనశాల అయితే ఉంది. సో అక్కడ కనిపించేది భోజనశాల అది. సో ఇదైతే క్లోజ్ చేసి మనకు ఎంట్రన్స్ లోనే కట్టేశారు. సో లోపలికి రావాలంటే గుళ్ళకి కొద్దిగా ఇబ్బంది కట్టడం జరుగుతుందని, సో కళ్యాణ మండపం బయట ఉంటే బాగుంటుందని బయట కట్టడం అయితే జరిగింది. సో మనం బాణగుట్టకు ఎంట్రన్స్ కావడానికి ముందు రోడ్డు వ్యూ పాయింట్ అయితే చూస్తున్నారు కదా. మొత్తం అక్కడ పెద్ద చెరువు దగ్గర నుంచి మనకు రోడ్డు వ్యూ వచ్చేస్తుంది. సో అంతేకాదు కళ్యాణ మండపం చెప్పా కదా, సైడ్కి వచ్చేసి కొత్త కళ్యాణ మండపం వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ ఉన్న షెడ్. సో అదేనప్ప స్ట్రైట్గా అయితే రావాలి. ఒకటే రూట్ వచ్చి ఎట్లా ఉందో మంచి వ్యూ. సో నేనైతే కొండ పైన అయితే ఉన్నాను. మొత్తం వ్యూ అయితే చూడండి ఎట్లా ఉందో, మంచిగా అంతా గ్రీనరీతోనే ఉంది. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా అయితే ఉంది. సో దీని పక్కనే మనకు రోడ్డు మార్గం కూడా ఉంది మనకు కళ్యాణ మండపానికి వెళ్ళడానికి. సో రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో సో గైస్ మొత్తం చూశారు కదా టెంపుల్ ఎట్లా ఉన్నది మొత్తం చూపించాను మీకు. మొత్తం బాణగుట్ట టెంపుల్ వచ్చేసి సో ఈ విధంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరైనా రావాలనుకునే వాళ్ళు మాత్రమే. సో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఎట్లా ఉన్నది అనేది. తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశమే. తప్పగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. సో ఇంతతో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.